మీ సంగీత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నా. నన్ను కూడా మీరు మిస్ అవుతున్నారు అనుకుంటున్నాను. హాయ్ సింధు, హాయ్ చేతు, హాయ్ మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్, మై పార్ట్నర్. ఎలా ఉన్నావు? నిన్ను మాత్రం అస్సలు ఎంత మిస్ అవుతున్నానంటే చెప్పలేనంత మిస్ అవుతున్నా. ఇంకా చందు, నిన్ను చెప్పక్కర్లేదే, అర్థమవుతుందా? నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. ఐ మిస్ యూ రాజీ, మై డార్లింగ్. మీ అందరినీ మిస్ అవుతున్నా. ఇంకా పేర్లు చెప్పకపోతే ఏమనుకోవద్దు శ్రావణి, ప్రతి ఒక్కరు అందరినీ మిస్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నేను తీయడానికి కారణం ఏంటంటే, ఒక చిన్న, చాలామంది ఎక్కడెక్కడో పనిచేస్తారబ్బా, ఎక్కడెక్కడో పనిచేస్తారు. అవమానాలు పడుతూ అరే మాకు ఇది జరగక చేస్తున్నామా అనుకుని చాలామంది ఫీల్ అవుతుంటారు. ఫ్రెండ్స్తో, వీళ్ళతో, వాళ్ళతో పాటలు, తిట్లు అన్నీ అవుతుంటాయి, అవునా కాదా? చిన్న చిన్న డిస్కషన్లు కూడా వస్తాయి. నాకు తెలిసిన ఒక అమ్మాయి గురించి చెప్తా. ఆ అమ్మాయి ఈ మధ్యనే న్యూగా జాయిన్ అయ్యిందనమాట. జాబ్ చేస్తుంది. తను చేసే ఒక అబ్బాయి, అంటే తనతో ఒక ఫ్రెండ్లీగా ఉండే ఒక అబ్బాయి, తన ఫ్రెండ్ అనుకో, అన్నీ అనుకో, ఇంకా సంథింగ్ ఏమైనా కావచ్చు. కానీ ఆ అన్నయ్యతో ఏ రోజు ఆ అమ్మాయి తప్పుగా మాట్లాడలేదు. అలాంటిది నిన్న ఏమైందో తెలియదు. ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి అనుకుని అన్నాడు. ఆ అమ్మాయి సింపుల్గా ఓకే, నేనున్న చోట నీకు నచ్చట్లేదు, ఓకే, ఐ క్యాన్ లీవ్ ఇట్, నేను వెళ్ళిపోతా, నీవు ఉన్న చోట నేను ఉండను, నీవు ఉన్న చోట నేను రాను. అంటే మనం ఇక్కడ ఏం చేయడానికి వచ్చాము? జాబ్ చేయడం మాత్రమే వచ్చాము. ఆ జాబ్ ఏంటో, నీ పర్పస్ ఏంటో అదే నువ్వు చూసుకోవాలి. నీ లైఫ్లో నువ్వు రీచ్ అవ్వాలి అనుకుంటే కొన్ని మెట్లు దిగడం తప్పదు, కొన్ని మెట్లు ఎక్కవడం తప్పదు. అలాగనేసి నువ్వు డౌన్ అవ్వకూడదు. నీ సేల్స్ నువ్వు పెంచుకోవాలి. నీ సేల్స్ పెరగకపోతే అవి ఎందుకు పెరగడం లేదు, థింక్ చేయాలి, ఓకేనా? అంతే తప్ప వీళ్ళతో వాళ్ళతో గొడవలు మనకెందుకు? మనం వచ్చిన పని ఏంటి? జాబ్ చూసుకుని వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ మాట్లాడాలి అంతే, సంథింగ్, అంత మించి అవసరం లేదబ్బా. ఎందుకంటే నీ పని ఏంటి, నీ లక్ష్యం ఏంటి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఆ డ్యూటీకి జాయిన్ అయ్యావు అని ఒకటే ఉండాలి. ఎవరికైనా సరే ఒక పని చేసేటప్పుడు నేను ఏ పరిస్థితుల్లో ఆయనకి జాయిన్ అయ్యాను, నేను దీన్ని బట్టి ఎంత రిక్వెస్ట్ చేస్తే ఆ జాబ్ నాకు వచ్చింది అని ఒకటి మాత్రమే ఆలోచించాలి. అంతే తప్ప ఈ సోదెందుకి? అరే మన ఫేస్ మీద ఉమ్మేసినా వెళ్ళిపోవాలి, మన ఫేస్ మీద డోర్ వేసినా వెళ్ళిపోవాలి నవ్వుకుంటూ. ఇప్పుడు డబ్బు ఉంటే అంతేకాదు, మన మాట తీరు బాగుండాలి, డబ్బు ఉండాలి, సంస్కారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్కారం, గుణం అనేది ఉండాలి. అవన్నీ ఆలోచించకుండా చిన్న చిన్న వాటికి వాళ్ళేటన్నారు వీళ్ళేటన్నారు అనింది నీ ఫ్రెండేగా, ఒకప్పుడు నీ ఫ్రెండేగా, లీవ్ ఇట్ అని ఎందుకు అనుకోరు చెప్పండి? అరే మళ్ళీ ఇంకో విషయం అబ్బా, చాలామంది దగ్గర నేను ఇది గమనించా. మనీ ఇవ్వడమో లేకపోతే ఒక కూర వేయడమో, అమ్మ నాన్నలు చూడు దెబ్బలాడుకుంటారు. నీకు కూర వేసాను, నేను నీకు అది ఇవ్వకపోతే నీకు దిక్కులేదు, నీకు డబ్బులు ఇవ్వకపోతే దిక్కులేదు, నీకు బంగారం ఇవ్వకపోతే దిక్కులేదు, నేను లేకపోతే నీకు ప్రపంచం లేదు అని మాటలు మాత్రం ఆడొద్దబ్బా, అది తప్పు. ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత నవ్వుకొని ఇచ్చావో తీసుకునేటప్పుడు కూడా నువ్వు అలాగే తీసుకోవాలి. అంతే తప్ప ఇది చేసావు అనొద్దబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాట పాడతా, నాకు ఇష్టమైన సాంగ్స్. స్టార్ మేకర్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం, నెక్స్ట్ నా ఫాలోవర్స్ అందరి కోసం ఈ సాంగ్ నేను ఎందుకు పాడానో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. ఒక 2-3 లైన్స్ పాడతా. మేరుపై సాగరా ఆగిలిపేనీదిరా, రేపటి సాక్ష్యం మరొక సోదరా, నిప్పులు చిందిన ఈ అడుగులాపిన అడుగు ఉందడుగై వెయ్యికి సాగరా. అందులో ఇంకో మెయిన్ లైన్ ఒకటి ఉంది, ఏంటంటే కింద పడుతూ ఉన్న పైకి లేచి కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా. అది నాకు అంతగా గుర్తులేదు, చాలా డేస్ అయింది కదా, మర్చిపోయా. నేను మర్చిపోయినందుకు సారీ. ఇంకోసారి ట్రై చేస్తా. కానీ ఒక్కటి, కింద పడుతూ ఉన్న పైకి లేచి, అంటే మనిషి అనేవాడు కింద పడకుండా ఉండడు, ఓకేనా? నువ్వు ఎంత కింద పడితే అంత పైకి లేవాలి, ఓకేనా? అరే వీళ్ళేటన్నారు వాళ్ళేటన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ తీసే. ఎవరేటన్నా చిన్న చిరునవ్వు నవ్వబ్బా. అరే ఒక మాట చెప్పేదా,
గాంధీ గాంధీ గారికి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించారు, అవునా కదా? చూపించినప్పుడు తను ఎందుకు చూపించారు? తను శాంతం అక్కడ వహించారు, అందుకే ఒక చెంప మీద కొట్టిన ఇంకో చెంప చూపించారు. అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు పడ్డారండి, వాళ్ళకంటే మనం గొప్పలమా? అరే దేవతలకే తప్పట్లేదు అవమానాలు, మనమెంత? ఆఫ్టర్ ఆల్ కొన్ని రోజులైనా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి తప్ప ఏడుస్తూ నన్ను వీళ్ళు ఏడిపించారు వాళ్ళే ఏడిపించారు థాట్ తీసేసి హ్యాపీ ఎంజాయ్ కెన్ డూ ఇట్ అనుకొని వెళ్ళిపోవాలి. అర్థమైందా? డోంట్ ఫీల్ ఆల్. ఎవ్వరు కూడా ఏమి ఫీల్ అవ్వకుండా ఒక జాబ్ అనేది మన లైన్ ప్రకారం చేసుకుని వెళ్ళిపోతే ఆ అవమానం చేసిన వాళ్ళు ఒకరోజు వస్తారు, అరే నేను ఎంత బాధ పెట్టినా ఎందుకు చిన్న చిరునవ్వుతో నన్ను వదిలేస్తావు అనుకో, నీ దగ్గరికి రావాలి. నీ ఏ ప్లేస్ నుంచి నిన్ను ఎంటబెట్టినా ఆ ప్లేస్కి వాళ్ళు రివర్స్ నిన్ను రా అని పిలిచేలా చేసుకోవాలి మిత్రమా. అంతేగాని ఇది చీప్ ట్రిక్స్ అంటాను. ఏదైనా సరే అవమానం నువ్వు శాంతం ఎంత వహిస్తావో నువ్వంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తావని చెప్పగలను మిత్రమా. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.